రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకే 2 ఏళ్ల పాలనా సంబరాలు జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రి కిరణ్ ను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్లా తెలంగాణపై మాట మార్చలేదని, ప్రత్యేక రాష్ట్రంపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర 6వ రోజు మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది. జరాసంగం నుంచి సిద్ధాపూర్, రుక్మాపూర్, ముంగి మలుపు, న్యాల్కల్ మీదుగా నడిచిన చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. న్యాల్కల్ సభలో ప్రసంగించిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలకు ఏం చేశారని 2 ఏళ్ల పాలన సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. వ్యాన్పిక్ కుంభకోణంలో రేపో మాపో అరెస్ట్ అయి జైలులో ఉండాల్సిన మంత్రిని మంత్రివర్గ భేటీకి పిలవడం సీఎం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. అవినీతి లేని రాష్ట్రం తన కల అన్న చంద్రబాబు అందుకోసం రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పారు. ఒక అసమర్థుడుగా ముద్ర వేసుకుందనక ఈ రాష్ట్రాన్ని అంధకారం నెట్టేసిందనక, అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అధపాతాలను తీసుకుపోయిందనక, దేనికానికి సన్మానం, దేనికా మీకు నేను అడుగుతున్నాను. రూము తగలబెడతా ఉంటే మీరు చక్రవర్తి పిడిలు వాయించుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి మన అవస్థల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే హైదరాబాద్ లో పడుకొని కొనుక్కుతున్నాడు తప్ప మనల్ని ఉద్ధరించిన పాపాన పోలేదు. 2009లో తెలంగాణలో పోలింగ్ ముగియగానే నంద్యాలలో ప్రత్యేక రాష్ట్రంపై మాట మార్చిన ఘనత వైఎస్ దేనని చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ వెళ్లేందుకు పాస్పోర్టు తీసుకోవలసి వస్తుందని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. వైఎస్లా తెలంగాణపై మాట మార్చనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. 2009లో ఎన్నికల ముందు మనం తెలంగాణ విషయంలో లెక్కరిస్తే, ఎన్నికలు తెలంగాణలో అయిన తర్వాత సోనియాలో ఎన్నికలు జరిగితే అదే రాజశేఖర రెడ్డి అదే రోజు సాయంత్రం నంద్యాలకు వెళ్లి మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పిన పెద్ద మనిషి ఆ రాజశేఖర రెడ్డి. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశాం, ఒక ప్రొసీజర్ ప్రకారం రాజకీయం చేశాం. ఎప్పుడు అవకాశవాద రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు, అవసరం కూడా లేదు. మెదక్ జిల్లాలో 7వ రోజు న్యాల్కల్ నుంచి బాబు పాదయాత్ర ప్రారంభమై ఇబ్రహీంపూర్, బాల్కి క్రాస్ రోడ్, రాఘవాపూర్, పుల్కుర్తి, బెల్లాపూర్ గ్రామాల్లో సాగనుంది.